హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకర్స్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి. సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ రెసిపీ వచ్చేసి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దోసకాయని పైన పొట్టు తీసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలు కొన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమము చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి మీ టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కను కూడా మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమానికి పోపు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమంని అందులో వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసి, నేను ఇక్కడ నిమ్మకాయ రసం పిండానండి, మీరు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ.